దేవుని ముఖకాంతిలోనికి రానంత వరకు జనాల్ని విమర్శించటం, జనాలకు అట్లా, జనాలు ఇట్లా అని జనాలకు నీతులు చెప్పటం, జనాల్ని తప్పు పట్టడం, జనాల్ని దుయ్యపట్టడమే సరిపోయింది మనకి. ఎప్పుడైతే ఆయన సముఖంలోనికి, ఆయన ముఖకాంతిలోకి వస్తామో అప్పుడు మన సంబడం మనకు కనపడింది. అప్పుడు జనాల్ని విమర్శించడం, జనాలను ఊయటం కాదు, మనల్ని మనమే ఊసుకునే పరిస్థితి వచ్చింది. తూ నా బతుకు అని. అంత అప్పటిదాకేమో తూ నీ బతుకు, ఛా నీ బతుకు, నీ నీ నీ. ఆయన ముఖకాంతిలోకి వచ్చామనుకో, తూ నా బతుకు. ఎంతమందికి అర్థమైంది? రానంత వరకు అర్థం కాదు. నేను అంటున్నాను, నీ గురించి నీకు గొప్ప తలంపులు ఉన్నాయి, నువ్వు కరెక్టు, నువ్వు పర్ఫెక్టు, నువ్వు సూపర్గా ఉన్నావు అనే ఫీలింగ్ నీకు ఉంది అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. ఒకవేళ దేవునికి సమీపంగా ఉండి దేవుని ముఖకాంతిలో నువ్వు ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళని విమర్శించేంత సీన్ నీకు ఉండదు. నీకే పొద్దు నిన్ను నువ్వు పాయింట్అవుట్ చేసుకునే సరిపోయింది. ఎవరన్నా వచ్చి నిన్ను గొప్పగా మెచ్చుకుంటే పొరపాటును కూడా దాన్ని అంగీకరించలేవు. నువ్వు అక్క నువ్వు ఇలా, అన్నా నువ్వు ఇలా, అమ్మో అసలు మామూలు విషయం కాదంటే నోరుమై తల్లి నాకంత సీన్ లేదు, నేనేమై ఉన్నాను ఆయన కృప వలననే అయి ఉన్నాను. ఎవరికంటే నీతిమంతురాల్ని కాదు, ఎవరికంటే నీతిమంతుడిని కాను, ఎవరికంటే పరిశుద్ధుడిని కాను, ఎవరికంటే పరిశుద్ధురాల్ని కాను. నేనేమై ఉన్నానో అనుక్షణం అనుదినం ఆయన కృప వలననే అయి ఉన్నాను తప్ప వేరేదేం లేదమ్మా అన్న దగ్గర. ఆ లేదక్క ఎట్లయినా మీరు స్పెషల్ వద్దాం, మాట్లాడొద్దా, స్పెషల్ ఒక్కడే ఆయన. లేదన్నా మీరు ప్రత్యేకం, లేదు లేదు ప్రత్యేకించబడిన వాడు ఒక్కడే ఆయన. ఆయనను బట్టి నేనేదో అట్లా తిప్పలు పడతాలు లెగుస్తా అంతే. అట్లనే మా రాజు చేయబట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు. అంతకు మించి ఏం లేదమ్మా. విరిగిన మనస్సులు వచ్చేస్తాయి ఆయన ముఖకాంతిలోకి వచ్చిన వాళ్ళకి. ఎవరికి వస్తాయి? ఆయన ముఖకాంతిలోకి వచ్చిన వాళ్ళకి విరిగిన మనసులు వచ్చేస్తాయి. రానోళ్లే పెళుసుగా ఉంటారు, విరగని స్థితిలో ఉంటారు, తమను గూర్చి తమకు గొప్ప తలంపులు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏబును చూడండి, మీరు ఏబు గ్రంథం మొత్తం చదవండి. ఏబు గ్రంథం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఆయన శబాష్ అనుకోవటమే సరిపోయింది. చివరికి సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు అప్పుడు వెలిగించబడుతుంది ఆయన మనోనేత్రాలు వెలిగించబడి 42వ అధ్యాయంలో ఒక్క మాట అన్నాడు చూడండి. మొదటి వచనం నుంచి చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చెయ్యి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమియో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడుతున్నా. వివేచన లేని వాడనై ఏమియో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. నా స్థాయి మరిచాను, నా కెపాసిటీ మరిచాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. చదువు. నేను మాట్లాడకోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అద్దుగద్దుగద్దుగో. ఇప్పుడు ఏం చూస్తున్నాడంట? కన్నులారా ఆయన చూస్తున్నాడంట. చూసిన ఏబు హృదయం ఏమైందో కింద చదువు. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బోడితలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది అప్పటిదాకా మనుషులను అసహించుకున్నాడు, దేవుణ్ణి అసహించుకున్నాడు, అంటే దేవుణ్ణి విమర్శించాడు. ఎప్పుడైతే దేవుడు కనపడ్డాడో ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు కరెక్టే, మనుషులు కరెక్టే నాయన, నేనే తేడా, కాబట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎప్పుడొచ్చిందా ఈ మనసు ఏబుకి? ఏబు బ్రతుకి ఏబుకి ఎప్పుడు అర్థమైందే? ఆయన ముఖకాంతిలోకి వెళ్ళినప్పుడు. దేవుని ముఖకాంతికి ప్రవేశించిన దావీదన్నాడు, దేవా నేను పురుగు వంటి వాడను. దేవుని ముఖకాంతిని సమీపించిన యాకే కుమారుడైన ఆగూరు, దేవోక్తులు పలికి ఆగూరు అన్నాడు, మనుష్యులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు అన్నాడు. దేవోక్తులను పలికే ఆగూరు నేను పశుప్రాయుడును అని గుర్తుపట్టాడు. దేవుని ముఖకాంతికి సమీపించిన అబ్రహాం అన్నాడు, దేవా ధూళిని
బూడిదను అన్నాడు. అబ్రహాం అంతటోడే ధూళి బూడిదని తగ్గించుకుంటే, దావీదు దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదే నేను పురుగునయ్యా అంటే, దేవోక్తులను ప్రవచించే ప్రవక్త అయిన ఆగూరే నేను పశుప్రాయుడనంటే, అద్భుతమైన ప్రవక్తలుగా చెప్పబడిన వాళ్ళలో పెద్ద ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడినటువంటి యెషయా ప్రవక్త, అయ్యో నేను అపవిత్రుడను ప్రభువా అంటే, క్రొత్త నిబంధన సంఘంలో అనేక పత్రికలు రాసిన పరిశుద్ధ పౌలు సైతం నేను పాపులలో ప్రధాన పాపిని అంటే, నువ్వు నేనెక్కడమ్మా, నువ్వు నేనెక్కడ? తిమోతి ప్రధాన పాపిని అన్నాడు. ఎందుకు ఇలా ఇంత విరిగారు? ఎందుకు? తమను గూర్చి తమకు గొప్ప తలంపులు లేవెందుకు? తమను గూర్చి తాము గొప్పగా అనుకోలేదు ఎందుకు? తమను ధూళితోనూ దుమ్ముతోనూ పురుగుతోనూ పశువుతోనూ పోల్చుకున్నారు ఎందుకు? ఎందుకంటే దేవుడు ఆయన యొక్క ముఖకాంతి వాళ్ళు అనుభవించారు. ఈరోజు చెప్తున్నాను బిడ్డ, నీకైనా నాకైనా దేవుని ముఖకాంతిలోనే మన బతుకులు మనకు తేట పొందుతాయి. మనం ఎంత తప్పు చేస్తున్నామో, మనం ఎంత తేడా పడుతున్నామో, మనం ఎంత తప్పటడుగులు వేస్తున్నామో మామూలుగా మనకు అర్థం కాదమ్మా. మనం బాగానే ఉన్నట్టు ఉంటుంది, మనం క్రమంగానే ఉన్నట్టు ఉంటుంది, కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటుంది, భక్తిగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం ఎంత చెడిపోయామో ఆయన దగ్గరికి పోతే కానీ మనకు అర్థం కాదు. ఆయన స్పష్టత ఇస్తే కానీ అర్థం కాదు.